తెలియదన్నావు ఇప్పుడు తాతగారు చెప్తాను చెక్కురానికి కొట్టి పారెత్తిన తల్లి గండ్ల గొడ్డలకి నచ్చి 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 నడుస్తున్నాడు వాడికి ఊరి కొడక పరిశ్రమ నువ్వు కన్నా కొడుకు ఉన్నావు కొడక నేను కన్నా తల్లి నన్న కొడక 12 వేగుళ్ళ గాని నేను బాబుడి కట్టుకుంటే కొడక గుల్లెడు వేగుళ్ళ గాని కొడుకు నేను కాకి నమ్మకుంటదా నేను కట్టకు నమ్మకుంటా కొడక పుట్ట మీద మంచోలే పెంచుకుంటా ఇటువంటి బొంగరం జాడ చెప్పే అమ్మ అంటే కొడుక ఆ బొంగరం నాకు తెలియదు ఒకవేళ బొంగరం తెలిసినా అది నీతోనే కాదు కొడుగా నువ్వు చిన్నోనివిరా కాలు ముదరలే ఏలు ముదరలే అంత తండ్రి బొంగరం నీకెందుకురా అవసరాలు ఇంటికాడ బొంగరం పట్టుకొని ఆడుకోమంటా మరి కుడి భుజం మీద కోదండ చక్రం ఎడవ భుజం మీద గంట కోటలు నా తల్లి ఎమ్మిడి ఓ తల్లి చూసినవా చెప్తున్నావా బొంగరం జాడ చెప్పు ఒకవేళ బొంగరం జాడ చెప్పకపోతే అందరాన్ని చూడలేక కోదండ చక్రాల కొట్టి హారం పెడితే గంట కొట్టలతో నచ్చి నచ్చి నరకపోతే నా పేరు బలపరిచే రాముండే కాదు ఇంటికి పెద్దోని తల్లి నేను ఏనాడు ఒక కోపం వచ్చిందంటే కన్న తల్లని చూడలేక నీ ప్రాణం తీస్తా మర్యాద కొద్ది చెప్తే నువ్వు బొంగరం జాడ చెప్పు లేకపోతే పానమే పరద్రానం అంట అమ్మ రేనగా కొడుకులాగా అన్నట్టుగా తల్లి కొడుకులు కోరిన వస్తువులు తీసుకొచ్చి చేతులు పెట్టాలి అమ్మా బొంగరం తీసుకురావనంటే నాతో కాదు కానీ బొంగరం జాడ కూడా నాకు తెలియదు కానీ నీ తాత ముచ్చపరాజు పై తాత పాండవరాజు వదిలిపెడితే తాత దేవేంద్ర మహారాజు కొన్ని రోజులు బొంగరాన్ని ఆపిండు మరి ఆ దేవేంద్రుడు ఒక్కడు బొంగరం వదిలిపెడితే ఎక్కడికి వెళ్ళిపోయిందన్న సంగతిగా నాకు తెలియదు కానీ ఆ దేవేంద్ర మహారాజుకు బొంగరం సంగతి తెలుసు కొడక ఈ భూలోకం వదిలిపెట్టి నువ్వు చూస్తే చిన్న పిల్లగాని ఏలు ముద్రలే కాలు ముద్రలే కొడక బొంగరం తెచ్చుడంటే నోటి మాటలు మాట్లాడినంత సామాన్యం కాదు కొడక నువ్వు దేవేంద్ర లోకం ఎట్లా పోతావురా అమ్మా మన తాతగానే అవును తాత దేవేంద్ర మహారాజు గీంత జాడ చెప్పడానికి ఎందుకు వరిస్తాను అది కూడా మన అవసరం రామోజీ ఆయన అవసర రామోజీ విద్యావంతుడా జాడ చేసిన బొంగరం మట్టనా రమ్మంటే వస్తాయి కుమ్మంటే పోతాయి అయ్యా డోంట్ టాక్ నువ్వు మాట బంద్ పెట్టి ఆ బొంగరం నాకు వద్దు నేను మాట్లాడతా నీకు కావాలి నీకు మాట్లాడుతున్నాయ్యా తమ్ముడా బొంగరాలు పట్టుకొని ఉంటుంది తల్లి దీవెన తీసుకొని ఇప్పుడే దేవేంద్ర లోకం పోయి తాత దేవేంద్ర మహారాజును సేర పట్టైనా తాతను బుదరకిచ్చైనా ఎట్లా నన్ను ఒక విధంగా చేసి బొంగరం పట్టుకొని ఈ మైసమారం వచ్చినాక మనం కలిసి ఆటలాడుకుందాం పోయి మామూలు వినవే మీరే మాట్లాడుకునవే అమ్మా కన్న తల్లి కాబట్టి కన్న కొడుకులు ఊరికైనా పల్లెకైనా కన్న తల్లి ఆశీర్వాదం కావాలంటారే మరి తెలియదు నేను వెళ్ళిపోతున్నా తల్లి బొంగరం జాడలు నేను వెనకడ పని శుభ్రం కావన్నని నీ తల్ల నోట నాకు నీ తల్ల నోట
పట్టుకొని రావాలి కొడుక నువ్వు వెనకడ భగవాన్ వస్తం కింద కావాలి నీ ధర్మాస్తం మీద కావాలి కొడుక కన్న తల్లి ఉన్నారా నా కొడుక రాముడా దీవించి దీవెన నీకు పెడతా ఉన్నారా నువ్వేన కాడరా నా కొడుక నీకురా నువ్వని కొడుక పరిసరా నువ్వేన కాడా నీకేదన్నా ఆపద సంపద కొడుక ముగ్గురు తమ్ములు తెత్తు నువ్వే తెచ్చు కొడుకు నీకేదన్నా కొడుక అపాయం జరిగినట్టుంటే కొడుక నా విషయం నిరాశమైపోతుంది రా కొడుక నిన్ను చూసుకోనిరా భూమి మీద ఉన్నారా కాడ బయలమా ఉన్న కాడ బయలమా తాత దేవేంద్రుడు మా దేవేంద్రుడు ఉన్నాడా కొడుక పరిసరమా మరి తాత దేవేంద్రుడు కూడా మాయల గల్లోడు మత్ర గల్లోడు కొడుక కమ్మండలో జలం చేసి నీ ఒళ్ళు మీద కొడితే సత్తాయి బండవై పోతావు కొడుక అక్కడికి వెళ్ళి పోయినాక మీరు ఇవ్వాలంటే కొడుక రేణుక పరమజ్యోతి కొడుకునని చెప్పు కొడుక ఎల్లిగన్న కొడుకును అని నువ్వు చెప్పాలా చక్కగా తీసుకా నీకు బుద్ధి చెప్పురా కొడుక పరిశ్రమ తల్లి రేణుక మా తాత కూడా చిన్నోడు కాదంటవా సామాన్యుడు కాదు కొడుక తాత దగ్గరికి పోయి ఎవరో నువ్వంటే మా అమ్మ రేణుక జ్యోతి కన్న కొడుకునని ఎల్లమ్మ కన్న కొడుకునని చెప్పు అంటావు రేణుక పరమజ్యోతి కొడుకునంటే ముద్దల మనవడారు రమ్మని చెప్పి దగ్గర తీసుకొని అమ్మా నేను అడిగిన వస్తువు నా చేతి లోపల పెట్టి సాగదవుతాడంట అవును కుమారా సరే పర్వాలేదు తల్లి తమ్ముడా చంపనేశ ఇక్కడ మన తల్లి దగ్గర ఉంటుంది నేను ఎల్లిపోయుడు తాత దగ్గర తాతను ఒక అటువంటి అదిర్చి బెదిరించి తాత దగ్గర నా బొంగురం పట్టుకొని సేర వస్తా అన్నట్టు నీళ్ళు లేకుండా మాట్లాడతాడు నాకా అన్న మరి నువ్వు వీడు ఉంటుంది అమ్మ ఇస్తాను ఎటువంటి బొంగురం నేను పట్టేది లేదు ఆగో ఉండు మనసు చెప్పి అన్నాడు ఒక ముగ్గురు తమ్ముల మేసమవర కొండలో ఉంచున్నాడు తల్లి రేణుకమ్మను వదిలిపెట్టి తల్లి దీవెన తీసుకోని కోదండ చక్రం భుజాన పెట్టుకొని గంధకొట్టల భుజాన పెట్టుకొని ఆడికెళ్ళి ఒక రాముడు చూసిన వాడు రాముడు అంటే భీమునంత బంట నల్లని వాడు ఒళ్ళని రోమల గలవాడు కాటి కన్నుడు బుర్ర మిసాల గలవాడు భుజ బలాల గలవాడు బుద్ధిగల రాముడు ఉన్నాడు గంధకొట్టలు పట్టుకొని ఆ రాముడెళ్ళినాడు అడుగు తీసి రాముడు అడుగు పెడితే అత్తగా చెప్పు రాముడు అంటే 9 ఏళ్ళ పిల్లగాడే కానీ 24 ఎన్నో దాటుడు బల వీరునంత బలం ఉన్నాడాట అయ్యా దేవేంద్రాలు కవల అడుగు పెట్టినాడు దేవేంద్రాలు కవల అడుగు పెట్టినాడు బంగారు గుళ్ళలో రాజసింహాసనం మీద తాత కూర్చొని ఉన్నాడాట మరి ఏనాడు ఒక చూస్తున్న వారు రాముడు తన దేవేంద్రలో కొంతకాలం ఎంచుకుంటా తాత గుళ్ళలో కూర్చొని తాత దేవేంద్ర మహారాజ్ అనుకుంటా తాత దేవేంద్ర
దేవేంద్ర మహారాజు ఒక్క బంగారు ఒక్క తప్పు మీద కూర్చున్నాడా బంగారు తప్పు మీద కూకున్న తాత దేవేంద్ర మహారాజు దేవేంద్ర మహారాజు దగ్గర మాత్రం ఒక రాజా పాల పరశురాముడి గారు వచ్చి తాత తాత అంట తాతను పిలవద్దు తాత దేవేంద్ర మహారాజు చూడు మాత్రం ఒక ఇది ఎవరు కావచ్చునంటాడా దేవేంద్ర మహారాజు నీ రాజ్యం ఎక్కడ నీ దేశం ఎక్కడ కొడుక నీ తవరుకున్న తావరం ఎక్కడ మనుకున్న మందనవుడు ఎక్కడ కొడుక నువ్వు మనవడిని నువ్వు తాత అంటే మాత్రం తాత అన్నప్పుడు మనవడివే కానీ చెప్పరాదు అయ్యా నీ ఊరెక్కడో నీ పల్లె ఎక్కడ కొడుక నువ్వు నాకు తెలియదు ఆయన ఆయన కానీ తల్లి మాట తీసుకొని తాత మీద దగ్గర